ఫోకస్. ఏసీబీ వలలో 122 అవినీతి అధికారులు. తెలంగాణలో 6 నెలల్లో 122 అవినీతి అధికారులు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అక్రమార్కులపై కేసులను నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. గత 6 నెలల్లోనే 122 కేసులు నమోదు చేసి వందల మందిని కటకటాల పాలు చేశారు. ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వరుస కేసులు విచారణతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలంగాణలో ఏసీబీ అధికారులు గత ఏడాది 2024లో మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 6 నెలలు పూర్తి కాక ముందే ఈ సంఖ్య 122కు చేరుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా లంచావతారాలు ఏ మాత్రం జంకడం లేదు. గత కొన్ని రోజులుగా అక్రమార్కులు వరుసపెట్టి ఏసీబీకి పట్టుబడుతున్నారు. తెలంగాణ ఏసీబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. అందుకే కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఏసీబీ అధికారుల సత్వర స్పందనతో బాధితుల్లో సైతం నమ్మకం కుదురుతోంది. దీంతో బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఏసీబీ అధికారుల అధికారిక టోల్ ఫ్రీ నెంబర్ 1064 తో పాటు 9440446106 వాట్సాప్ నెంబర్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ప్రజల్లో టెక్నాలజీ వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణంగా మారింది. సమాచారం రాగానే అధికారులు తొలుత అసలైనదిగా కదా బాధితుడిని నిజంగానే లంచం డిమాండ్ చేశారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నిర్ధారించుకుంటున్నారు. ఎందుకంటే తమకు పడని అధికారుల పైన బాధితులు ముసుగులో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోన్, వీడియో రికార్డింగ్లు వంటివి సమర్పిస్తున్నారు. కొంతమంది లంచావతారాలు అయితే యూపీఐ ద్వారానే ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బాధితులు సమర్పించిన ఇలాంటి ఆధారాలను మరోమారు పునః పరిశీలించిన తరువాతే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒక ఫిర్యాదును నిర్ధారించుకొని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడు అది 3-4 రోజులకు తగ్గింది. ఏసీబీకి వచ్చే ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు ఏసీబీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో మరింత మంది సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు. రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరుగుతూ అధికారులు పట్టుబడుతున్న అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరి లంచం మా హక్కు అన్నట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు.